థగ్ లైఫ్ పరాజయం తర్వాత దర్శకుడు మణిరత్నం, విజయ్ సేతుపతి మరియు సాయి పల్లవి కాంబినేషన్ లో ఒక రొమాంటిక్ డ్రామాను కోల్కతాలో ప్రారంభించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విశాఖపట్నం, పుదుచ్చేరిల్లో తక్కువ బడ్జెట్ తో కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను షూటింగ్ ప్రారంభానికి ముందే నెట్ఫ్లిక్స్ దక్కించుకోవడం విశేషం. దర్శకుడు మణిరత్నం చాలా రోజుల తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నారు. ప్రత్యేకించి ఈసారి రొమాంటిక్ లవ్ స్టోరీతో విజయ్ సేతుపతి హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా కొత్త చిత్రానికైతే ఇప్పటికే కోల్కతాలో షూటింగ్ ప్రారంభమైన చిత్రానికైతే శ్రీకారం చుట్టడం జరిగింది. థగ్ లైఫ్ సినిమాతో డిజాస్టర్గా మారిన నేపథ్యంలో నిరాశకు గురైన మణిరత్నం తాజాగా విజయ్ సేతుపతి ద్వారా ఒక హిట్ను సాధించేందుకైతే పక్కా ప్లాన్తో ముందుకు వస్తున్నాడు. ప్రత్యేకించి సాలిడ్ కంబ్యాక్ కోసం ప్రయత్నం చేస్తున్న మణిరత్నం సంబంధించి అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయనే చెప్పవచ్చు. లవ్ స్టోరీ కావడంతో ప్రత్యేకించి ఇటీవలి కాలంలో ఇలాంటి సినిమాలు ఒకవైపు విలన్ను, ఇటు బహుముఖ పాత్రలో రాణిస్తున్న విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని సాయి పల్లవితో ఒక భారీ విజయాన్ని అందుకోవాలనే ప్లానింగ్లో మాత్రం మణిరత్నం ఉన్నారని తాజా సినిమా బట్టి తెలుస్తుంది. దీంతో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలోనే ఈ సినిమాని అయితే వైజాగ్, పుదుచ్చేరి, కోల్కతాలో షూటింగ్ చేసేందుకు దీన్ని కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేసే విధంగా పక్కా ప్లానింగ్తో మణిరత్నం ఉన్నారని మేకర్స్ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంతకాలం గడ్డంతో కనిపించిన విజయ్ సేతుపతి అయితే ఈ సినిమా కోసం అయితే క్లీన్ షేవ్ చేసుకొని కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలోనే ఓటీటీ రైట్స్ను కూడా నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేయడం అనేది మరొక విశేషంగా చెప్పవచ్చు. షూటింగ్కు శ్రీకారం చుట్టక ముందే నెట్ఫ్లిక్స్ దీనికి సంబంధించి అయితే భారీ అంచనాల నేపథ్యంలోనే ఓటీటీ రైట్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనపరచడం అనేది మరొక విశేషంగానే చెప్తున్నారు. తక్కువ బడ్జెట్తోనే ఈ సినిమా కోసం ఈసారి మణిరత్నం ప్లానింగ్ చేశారని కూడా మేకర్స్ ప్రత్యేకంగా ప్రకటించడం అయితే జరిగింది. అంతేకాకుండా మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్పై కూడా ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పేరు కూడా ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల కాలంలో ప్రత్యేకించి టాలీవుడ్లో ఉప్పెన్ సినిమాలో విలన్ పాత్రతో తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన విజయ్ సేతుపతిపై ఈసారి కూడా మణిరత్నం లెజెండరీ డైరెక్టర్ తోడు కావడంతో సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవిని కూడా ఎంపిక చేసుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాల క్రమంలోనే దీనికి సంబంధించి 60 రోజుల్లో పూర్తి చేసిన అనంతరం ఇది దసరా రేసులో ఉండే అవకాశాలు ఉన్నాయా లేనా అనే విషయంలో మేకర్స్ అయితే ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించి దసరా రేసులో ఉంటుందా, లేకపోతే దీపావళి లేదా సంక్రాంతి రేసులో ఉంటుందా అనే విషయం కూడా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అయిన నేపథ్యంలోనే హీరోయిన్ సాయి పల్లవిని ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమాతో విజయ్ సేతుపతి డిఫరెంట్ లుక్లో ప్రేక్షకుల ముందు రాబోతున్నారని కూడా చెప్పారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటన అద్భుతంగా ఉండబోతుందని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమా ఇతివృత్తాన్ని అయితే చాలా దగ్గర నుంచి కూడా పాజిటివ్గా చూస్తారని కూడా మణిరత్నం అయితే స్పష్టం చేయడం జరిగింది.